సచివాలయాలు ఉన్నాయి. ప్రతి గ్రామ పంచాయతీలో నాకు తెలిసి దాదాపు 50 నుంచి 100 మంది వాలంటీర్లు ఉన్నారు. సో ఎక్కడ గంజాయి పండుతుందో మనకు నిజంగా తెలియదా? మనకు మనం మాట్లాడుతున్నాం. నేను ఏదో ఒక మంత్రిగా మిమ్మల్ని ఆర్డర్ చేయడానికో ఏదో చెప్పడానికి రాలేదు. నిజంగా పండుతుందో లేదో మనకు తెలుసా లేదా అన్నానికి చెప్తున్నాను. ప్రతి సచివాలయం ఉంది, సచివాలయం ఒక సెక్రటరీ ఉన్నారు, ఒక వీఆర్ఓ ఉన్నారు, ఒక ఏఎన్ఎం ఉన్నారు, 10 మంది స్టాఫ్ ఉన్నారు, ఒక 50 నుంచి 100 మంది వాలంటీర్లు ఉన్నారు, పోలీసులు ఉన్నారు, సచివాలయంలో ఒక కానిస్టేబుల్స్ ఉన్నారు. మనకి ఆ చుట్టుపక్కల ఎక్కడ గంజాయి పడుతుంది, ఎవరు రైతులు, ఎందుకంటే 50 ఒకటే కదా వాలంటీర్స్, వాళ్ళకి అఫ్కోర్స్ తెలుసు. దయచేసి వాళ్ళు టోల్ ఫ్రీ నెంబర్ ఫోన్ చేయించారు. అలాగే ఎంఆర్ఓ ఎండిఓ ఎందుకు నేను పిలిచాను అంటే 11 మండల్స్ ఎంఆర్ఓ ఎండిఓస్ వచ్చారా? 11 మండల్ ఒక్క నిమిషం రానండి, ఏదో కాదు. ఎంఆర్ఓ ఎండిఓస్ 22 మెంబర్స్ వచ్చినట్లేదు. ఓకే ప్లీజ్. ఎంఆర్ఓ ఎండిఓస్ కూడా మీకు ఐడియా ఉంటుంది, ఖచ్చితంగా ఐడియా ఉంటుంది, ఉండకుండా అయితే ఉండదు. దయచేసి ఈ రోజు నేను తగ్గించుకున్నట్టు గ్రాడ్యువల్గా మనం తగ్గించుకుంటూ వెళ్ళాలి. ఒక పోలీసే చేస్తారు, లేదనుకుంటే వేరే డిపార్ట్మెంట్ చేస్తారు అనుకుంటే కష్టం. మనం అందరూ కలిపి చేస్తేనే ఈ గంజాయిని పూర్తిగా అరికట్టగలం. అలాగే గవర్నమెంట్ తరఫు నుంచి కూడా మా ప్రయత్నం మేము కూడా చేసుకుంటూ వెళ్తాం. ఇంతకు పూర్వంలో మళ్ళీ అన్ని గిరిజనులకి అన్ని విధాలుగా గవర్నమెంట్ 100% సపోర్ట్ చేయడానికి. అలాగే మనం పర్సనల్గా నేను పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తున్నాను, ఉన్నటువంటి ఈ మన అల్లూరు సీతారామరాజు జిల్లాలో గిరిజనులందరూ పర్సనల్గా అందరికీ చేతులెత్తి మరి రిక్వెస్ట్ చేస్తున్నాను. అందరూ కూడా గంజాయి పంట అయితే మానేయండి ప్లీజ్. మీరు ఇంతకు పూర్వంలాగే మళ్ళీ కాఫీ, అలాగే మిరియాలు, అల్లం, పసుపు, క్యాషు, పండ్లు ఇవి పండించుకోండి. దయచేసి గంజాయి వద్దు, మన పిల్లల్ని అరెస్ట్ చేయొద్దు, మన పిల్లల్ని దానిలో ఉచ్చులో దించొద్దు అని నేను పర్సనల్గా అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. దయచేసి ఆ గ్రామాల్లోకి వెళ్ళే విధంగా చూడమని కూడా నేను